గ్రూప్ లా అందరితో మాట్లాడతారు. ఎస్, అందరితో మాట్లాడతా. మరి కనిపించలేదు అసలు, ఇద్దరితోనే తప్ప మీతో ఎవరితో కనిపించలేదు. అదే కదా ప్రాబ్లం అక్కడ, మీకు చూపించలేదు. మీరైతే మాట్లాడారు, డెఫినెట్ గా అందరితో మాట్లాడారు. మాట్లాడకపోతే ఎట్లా తెలుస్తుంది నాకు అందరి ఇదంతా? అంటే ఎప్పుడు చూసినా మీ ముగ్గురే కనిపిస్తూ ఉంటారు. అండ్ నిజం చెప్పాలంటే మేము ముగ్గురం స్పెండ్ చేసేది రోజు ఈవినింగ్ 1 hour అంతే, ఎండ్ ఆఫ్ ద డే. మేము ముగ్గురం కానీ అబ్బాయి ఉన్నప్పుడు కానీ వీ హ్యాడ్ ఎ ఫార్మాట్. పోయినప్పటి నుంచి కూడా మేము ఒక ఫార్మాట్ మెయింటైన్ చేస్తున్నాంకి అందరు లైక్ యూనో ఈవినింగ్ టైంలోనే 1 hour మాట్లాడుకోవాలి. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ద గేమ్, లైక్ మార్నింగ్ అంతా కూడా ఇవే ఉంటాయి, గాసిపింగ్, లేకపోతే ఇటు మాట్లాడుతా అంటే అటు, అండ్ గేమే కావచ్చు అని అనుకోవడం, ఇటువంటి అన్ని కొంచెం అది డిఫరెంట్ అట్మాస్ఫియర్ అదంతా. సో వీ మేడ్ ష్యూర్ లైక్ యూనో అదే లైక్ ఏం గేమ్ వీమ్ గాసిప్ అంతా కాకుండా జోకులు వేసుకునేది. నా నామినేషన్ స్టైల్ మీద వీళ్ళు జోకులు వేసేది, ఇక ఇట్లనే వాడి మీద వీడి మీద పెద్దోడు చిన్నోడు అని చెప్పేసి ఇట్లా జోకులు వేసుకుంటూ కూర్చునేది. అండ్ ఫ్యామిలీ థింగ్స్ షేర్ చేసుకునేది, చాలా మా బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకునేది. అట్లా వీ హ్యాడ్ గుడ్ ఎనఫ్ టైం, లైక్ మంచి లాఫ్టర్ టైం ఉంటుండే ఈవినింగ్. అబ్బాయి వెళ్ళిన తర్వాత కొంచెము తగ్గింది మాకు. అండ్ క్లాన్లో చేరినాం కదా, అప్పుడు ముగ్గురం ఒకటే క్లాన్ అయ్యేసరికి క్లాన్ రూమ్లో ఏమైంది, అప్పుడు చాలా టెక్నికల్ వర్క్స్ మరి జరుగుతున్నప్పుడు ఎప్పుడు మాకు మా రూమ్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పుడు వీ హ్యాడ్ టు స్పెండ్ లైక్ మోర్ టైం అంతే క్లాన్లో, ఒకటే క్లాన్లో పడ్డ తర్వాత. ఓకే, వాళ్ళిద్దరు గేమ్ కూడా సరిగా ఆడనిస్తలేదు, అడ్డుపడుతుంది, వెపన్ లా వాడుకుంటుంది అని చెప్పి కూడా కంటెస్టెంట్స్ మాట్లాడుతున్నారు. నిజంగానే వాళ్ళని మీరు మౌల్డ్ చేసుకున్నారా? అంటే మీకు తగ్గట్టు లైక్ మీ ఓటింగ్ విషయంలో కానీ, లేకుంటే మీరు ఇంకొంచెం హైక్ కావాలని చెప్పి కూడా వాళ్ళని ఏమైనా సపోర్టివ్గా వాడుకున్నారా మీరు? నేను అంత వీక్ పర్సన్ కాదు అనిల్. నేను ఎవరినో నేను నా ఓటింగ్కి వాడుకునే పర్సన్ కాదు. నేను వెళ్ళేటప్పుడు కూడా నేను 0 audienceతో వెళ్ళిన, అండ్ నో PR, నథింగ్. అది నేను అడుగుదాం అనుకున్నా. సో ఏంటి ఆ ధైర్యం ఏంటి మీకు? లైక్ అంటే కంటెస్టెంట్స్కి PRలు పక్కా ఉంటారు, కానీ వ్యూయర్స్ మీ అందరికీ నేను నిజం చెప్పాలి. సో సోనియాకి నేను చూసిన కాబట్టి చెప్తున్నా, సో PR లేడు, తన సొంతంగా ఆడి సంపాదించుకున్న ఫాలోవర్స్ అయితే తనకున్నారు. సో మేబీ కొంత ఫాలోవర్స్ పెరిగింటారు, కానీ సో అయితే నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే 0 PR తోని హౌస్లో 4 weeks ఉన్నారు, ఇట్స్ గ్రేట్ థింగ్ అనుకోవాలి. సో మీకు నచ్చకనే మీరు బయటకు వచ్చారని చెప్పి కూడా అంత క్లారిటీ చెప్పారు. సో కంటిన్యూ చేయండి. సో 0 PR నేను, అండ్ మా వాళ్ళకి చెప్పిన, నేను కనీసం నా బట్టలకి కూడా రూపాయి స్పెండ్ చేయకండి ఎక్స్ట్రా. నేను ఏవైతే నేను బట్టలు తీసుకుని అట్లే పోతాను నేను. బికాస్ నేను ఇక్కడ నేను సంపాదించేది అంటే లైక్ యునో దీంట్లో యునో లైక్ మనం, అండ్ నాకంతా అదే ప్లాట్ఫామ్ నుంచి సంపాదించాలని లేదు. సో ఐ వెంట్ టు షో వాట్ ఐ మేడ్ ఆఫ్, నా పర్సనాలిటీ ఏంది, నా నుంచి నువ్వు ఎంత నేర్చుకోవచ్చు, అవతల నా నుంచి ఏం నెగిటివ్స్ ఉన్నాయి, అవి ఎంత నేను అవాయిడ్ చేసుకోవచ్చు, నేనేం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్తో పోయినా నేను. అండ్ ఐఎమ్ ష్యూర్ నేను ఎప్పుడైనా నా చారిటీ యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా నేను ఎక్కువ దాన్ని షో ఆఫ్ చేయడము ఇట్లంతా నేను ఎప్పుడు చేయలే. ఆర్గానిక్గా వచ్చింది లాంగ్ టర్మ్లో ఉంటుందని నేను నమ్ముతా ఎప్పుడు కూడా. సో అది ఆర్గానిక్గానే రావాలి అని నమ్మే వెళ్ళిన నేను. సో వెళ్ళిన తర్వాత ఈ మనుషులతోనే ఓటింగ్ ఏంది అని, మనుషుల పక్కన ఉంటే ఓటింగ్ వస్తుంది, ఎన్ని రోజులు ఉంటారు అట్లా, ఎన్ని రోజులు నడుస్తుంది అట్లా. అంటే వాళ్ళ ఓటింగ్ నీకు ఏదైనా ప్లస్ అవుతుండొచ్చేమో అని చెప్పి? నెవర్, అట్లా ఎట్లా అవుతుంది. ఇప్పుడు లైక్ నాకు ఇన్ఫాక్ట్ రిటర్న్ అయింది, రివర్స్ అయింది కదా అందరూ, అట్లా కాదు ఎప్పుడు కూడా. అండ్ నేను అట్లా నేను ఒక నా ఒరిజినల్ రియాలిటీ లేకపోతే నమ్మేదాన్ని కావచ్చు, నాకు తెలియదు. కానీ ఐ హ్యావ్ మై ఓన్ క్యారెక్టర్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ పర్సనాలిటీ. నేను ఒకటి డెవలప్ చేసుకుని పోయినా, నేను ఆ మెచ్యూరిటీ ఉన్నది నాకు. ఐఎమ్ ఎ డిఫైన్డ్ పర్సనాలిటీ. దెర్ ఇస్ నథింగ్ లైక్ నీతో నాకు వస్తుంది, నాతో నీకు వస్తుంది. అందుకే నేను ఎక్కువ కూడా యూజ్ చేసేది ఏంటి, నా గైడెన్స్ వాళ్ళకి అవసరం వస్తుందని మాట్లాడేదాన్ని. కానీ నేను ఎక్కడ అదే మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను చూసి నేర్చుకుంటా. నేను నిజంగానే నాకు కొంచెం తక్కువ చిన్నగా మాట్లాడాలా, ఇటువంటి నేను నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి. అది కాదంటలేను. కానీ నేను చూసిన అక్కడ కంటెస్టెంట్స్లని కానీ నేను చూసిన దానికి కానీ నేను అట్లనే చూసిన, లైక్ యూనో నా గైడెన్సే, నా సపోర్ట్ ఇంకొకరికి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ నేనెవరో ఓటింగ్ తీసుకొని వాళ్ళతో ఓటింగ్ కోసం ఫ్రెండ్షిప్ చేయాలి అనేది నేను ఎప్పుడూ లేదు. నాకు పర్పస్ఫుల్గా చేసేటి నాకు ఏ రోజు లేదు నాకు అది. అండ్ దట్ వాజ్ లైక్ బాండింగ్ జర్నీలో జరిగింది, మంచిది అంతే, మంచిగా అయింది అంతే. ఓకే, సో ఆ బాండింగ్ బయటకు వచ్చినాక మిస్ అయ్యారా? మిస్ ఏం కాలేదు. నేను లైక్ మంచిగా ఆడుకుంటారు కదా వాళ్ళిగా, నేను అంత మిస్సింగ్ అట్లా అంత ఏముండదు. ఫస్ట్ అదే తర్వాత 2 days క్యూరియాసిటీ ఉండే నాకు.
లైక్ యునో వీళ్ళంతా ఎట్లా ఫీల్ అవుతారు అండ్ లేనప్పుడు ఎట్లా ఫీల్ అవుతారో అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను కావాలనే నేను ఇంకా బయటకు వచ్చేసినామంటే ఇక అంతే ఇక అని కట్ ఆఫ్ చేసుకోవాలి. లైక్ నేను చూడలేదు ఇక దాని తర్వాత. చూడలేదు ఇక. సో నబిల్ విషయం మనం మాట్లాడాల్సి వస్తే, సో గతంలో స్టార్టింగ్ లా చీఫ్ కావాలని చెప్పి కూడా సపోర్ట్ చేసిన వ్యక్తులు మీరు. సో అలాంటి వ్యక్తే మిమ్మల్ని నామినేట్ చేసి ఈరోజు బయటికి రావడం మనం చూస్తున్నాము. అంటే ఎలా చూడొచ్చు అంటారు మొత్తానికి ఈ ఎపిసోడ్ని? సో నబీల్కి నేను ఎప్పుడు స్టాండ్ తీసుకున్నాను. నబీల్ అనే కాదు, 2 times నబీల్ అనే ఎవరైనా సరే అక్కడ పాయింట్ రైట్ ఉంది అంటే నేను స్టాండ్ తీసుకుంటా. అది నబీలే కానీ ఎవరే సరే, నేను అది పాయింట్ కరెక్ట్ కాదు అంటే నిఖిల్ని కూడా నేను నామినేషన్ దించడానికి రెడీగా ఉండే. అండ్ నిఖిల్ని కూడా అగేన్స్ట్ మాట్లాడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అట్లెట్లా మాట్లాడుతావు నువ్వు అని చెప్పేసి గొడవ పెట్టుకున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి నాకు. సో నబీల్కి నేను ఫస్ట్ చాలా సపోర్ట్ చేసిన. అండ్ అంటిల్ ఆయన నాకు నామినేషన్లకి నన్ను తీసుకొచ్చేంత వరకు కూడా నా రేడార్లోనే లేడు నబీల్. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడే స్లోగా ప్రోగ్రెస్ అవుతాడు. ఆయన చాలా భయమో లేకపోతే ఎట్లనో, ఐ బిలీవ్ దట్ నబీల్ హ్యాస్ దట్ పాజిటివ్ స్పార్క్ ఉంటుంది, ఆ అబ్బాయి మంచి కాంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు అని నేను నమ్మిన. ఫస్ట్ నేను అన్న కూడా ఒక ఇంట్రొడక్షన్ ఇట్లా అందరూ చేసుకుంటున్నప్పుడు కూడా, నీకు స్పార్క్ ఉన్నది నబీల్ ఇట్లా, కానీ నీకేదో పాత్ దొరుకుతలేదు ఇట్లా అని చెప్పేసి చెప్పిన నేను. ఐ బిలీవ్డ్ హిమ్ యాజ్ అ గుడ్ పర్సన్. అండ్ నేను ఆయన లైక్ యూనో సంచాలకుగా ఫెయిల్ అయినప్పుడు కూడా సర్లే పిల్లోడు టెన్షన్లను ఫస్ట్ టైం కదా, అంత పెద్ద టాస్క్ అప్పుడే వచ్చింది. ఎగ్ టాస్క్ ఒకటే పెద్ద టాస్క్, లాంగ్ టాస్క్ అంటే మిగతా టాస్క్ కొంచెం చిన్న సర్లే ప్రెషర్ అందరం సంచాలకి చేసి వచ్చినాం కదా, ప్రెషర్ ఉండొచ్చులే అని చెప్పేసి నేను అది కూడా నేను గుర్తుపెట్టుకోలే. బట్ వెన్ హీ టుక్ ద నామినేషన్ నాకు అది ఇన్సల్టింగ్ అనిపించింది. ఫస్ట్ ఆయన చేసిన వేరే వాళ్ళకి నామినేషన్ చేసినప్పుడు నువ్వు టైం ఇచ్చినావు మాట్లాడడానికి. నీకు నీ పాయింట్స్ నేను అబ్స్ట్రక్ట్ చేస్తా అనే భయమే ఉంటే నీ పాయింట్స్ అన్నీ అయిపోయినాక నాకు టైం ఇవ్వాలా, అంతేనా? ఈమె మధ్యలో ఆపేస్తుందని నీకు భయం ఉంటే మొత్తం నీ పాయింట్స్ అని కన్వే చేసినాక నాకు టైం ఇవ్వాలా. అట్లా కూడా ఇవ్వలేదు ఆయన నాకు టైం మాట్లాడడానికి, టైం ఇవ్వలేదు ఆపోజిట్ సైడ్. అండ్ నేను చెప్తూనే ఉన్నా, వర్త్లెస్ కాన్వర్సేషన్ అవుతుంది నబీల్, నువ్వు ఎట్లా ఓవర్లాప్ చేస్తే నన్ను చెప్పుకొని ఇవ్వాలా అని అంటే కూడా నేను టైం ఇవ్వలే. అదొక విషయం. అయితే సెకండ్ విషయం ఏంటిదంటే, నేను ఫస్ట్లో ఆయనకి స్టాండ్ తీసుకున్నా కదా, దాన్నే ఆయన నిన్నెవరు తీసుకోమన్నాడు అన్నాడు. నిన్నెవరు తీసుకోమన్నాడు, నాది నేను చూసుకోలేనా, ఫర్ దట్ సెంటెన్స్ యూ ఫెయిల్డ్ యాజ్ ఎ పర్సన్ అన్నా నేను. ఎందుకంటే నేను నిన్ను నీ స్పార్క్, నీకు మంచి పర్సన్, నువ్వు ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతున్నావు నువ్వు ఇట్లా అని చెప్పిన. అండ్ నీకు నువ్వు ఎవరో కూడా నాకు తెలియనప్పుడు నీ కోసం స్టాండ్ తీసుకున్నా నేను. ఎందుకు సపోర్ట్ చేసినావని చెప్పి అన్నాడా? నాకు నీ నామినేషన్ పాయింట్ తో నాకు అసలు ప్రాబ్లమే లేదు, జస్ట్ డిఫెండ్ చేసుకుని ఇవ్వలేదు. నేను అక్కడికి వచ్చి నేను నామినేషన్ పాయింట్ చెప్తా కావాలంటే, నా పాయింట్లో నేను చెప్పుకుంటా కావాలంటే. కానీ నేను ఎక్కడ ఎమోషనల్గా ఘోరంగా బ్రేక్ డౌన్ అయినా అంటే అది నిన్నెవడు తీసుకోమన్నాడు అప్పుడు స్టాండ్, నాది నేను చూసుకోలేనా అన్నాడు. అప్పుడు ఆ రోజు నేను స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు వచ్చేమన్నావు, థ్యాంక్స్ సోనియా, నువ్వు అసలు నాకు అర్థమే కాలేదు, ఇట్లా మాట్లాడాలని కూడా నాకు తెలియలేదు, నెక్స్ట్ టైం నుంచి నేను మాట్లాడితే ఇట్లా అంటే యూ కెన్ టాక్, ఇప్పటి నుంచి అయినా కూడా నువ్వు స్టాండ్ తీసుకో ఇట్లా అంటే ఖచ్చితంగా సోనియా ఇట్లా ఇలా అని అన్నాడు అప్పుడు. అండ్ ఆ రెస్పెక్ట్తోనే నువ్వు ఎన్ని రోజులు కూడా నువ్వు ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటావు నాకు. ఈ రోజు నువ్వు నామినేషన్ వచ్చేసరికి గంత తీసుకుంటే నువ్వు పర్సన్ ఏమున్నది ఇక. అండ్ యూ షుడ్ నాట్ అది ఒక్కటి అనకపోయింటే నాకు, నేను అసలు మనసులో అట్లానే ఉన్నది ఎమోషనల్ నేను చాలా హర్ట్ అయినా. నేను నీకు స్టాండ్ తీసుకున్న దాన్ని, అండ్ ఆల్సో ఐఎమ్ ఏ పర్సన్ హూ విల్ టేక్ ఎ స్టాండ్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ నేను తీసుకున్నాను. నేను ఆ మాటకు వస్తే విష్ణు అయినప్పుడు, విష్ణు ప్రేరణ ఇష్యూ అయినప్పుడు తీసుకొని దాన్ని సాల్వ్ చేసిన ప్రతి విషయంలో నేను ఒక సొల్యూషన్ లాగానో ఇట్లా వస్తాను నేను స్టాండ్ తీసుకోవడానికి. వచ్చినప్పుడు నిన్నెవరు తీసుకోమన్నాడు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? దట్ ఈస్ వేర్ ఐ టోల్డ్ హిమ్ లైక్ యూ ఫెయిల్డ్ యాజ్ అ పర్సన్ నా దృష్టిలో అని చెప్పిన. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.